హెపటైటిస్ బి వ్యాధికి మంచి మందులు వచ్చున్నాయండి. ఆ మందులు అనేవి తీసుకుంటే హెపటైటిస్ బి వ్యాధి లివర్ ఫెయిల్యూర్ స్టేజ్ కి వెళ్లకుండా ఖచ్చితంగా ఆపొచ్చు. అందరూ చేసే తప్పు ఏంటంటే అది మనకి ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కదా, దానికి ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇబ్బంది పెట్టినప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారు చాలా మంది. అసలు ఆ ఇబ్బంది అనేది రాకుండా ముందు నుంచే కానీ ట్రీట్మెంట్ కానీ కరెక్ట్ గా తీసుకుంటే మీరు అసలు అంత దూరం లివర్ ఫెయిల్యూర్ స్టేజ్ కి వెళ్లకుండా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. హెపటైటిస్ బి వ్యాధికి నివారణ కూడా ఉంది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ కానీ తీసుకుంటే వ్యాధి వచ్చేదానికి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. అసలు వచ్చేదానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి దీనికి నివారణ ఉంది, ట్రీట్మెంట్ ఉంది, వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ ఉంది. సో ఎయిడ్స్ వ్యాధి లాగా ఎయిడ్స్ వ్యాధి అంత ప్రమాదకరమైన వ్యాధి కాదు ఇది. ఎయిడ్స్ వ్యాధి ఏంటంటే వెంటనే లక్షణాలు చూపించి కొంచెం త్వరగా ఇబ్బంది పెడుతుంది. కానీ హెపటైటిస్ బి వ్యాధి ఏంటంటే నిదానంగా పాడు చేస్తుంది. స్లో పాయిజన్ లాగా పనిచేసి నిదానంగా లివర్ ని పాడు చేస్తూ వచ్చి తర్వాత లివర్ ఫెయిల్యూర్ స్టేజ్ కి తీసుకెళ్లిపోతుంది. కాబట్టి హెపటైటిస్ బి వ్యాధికి మీరు సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు హెపటైటిస్ వ్యాధికి గురైనా కూడా మీకు దానివల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. హెపటైటిస్ బి వ్యాధి ఉన్న వాళ్ళు లైంగికంగా వాళ్ళ పార్ట్నర్తో కలిసినప్పుడు మందులు వేసుకోకుండా పార్ట్నర్కి కూడా హెపటైటిస్ బి వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ వ్యాధిని ఇంకొకరికి అంటించకుండా ఉంటారు.